శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 30వ అధ్యాయంలో 10 నుంచి 18వ శ్లోకం వరకు చర్చించుకుందామంట. సో మనము ఇంతకుముందు చూసాము ఒక భౌతికవాది అంటే ఒక గృహమేది భౌతికవాది ఏ విధంగా తన జీవన విధానాన్ని జీవిస్తున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ అలాగే కొనసాగించుకుంటూ వెళ్తే తర్వాత మృత్యు ఎలాగో పొందుతాడు. సో మరి దాని తర్వాత ఏం జరుగుతుంది అలాంటి వాళ్ళ వ్యక్తుల జీవితంలో, అలాంటి వాళ్ళు ఇంకా ఏమేమి చేస్తారు, తద్వారా వాళ్ళు మృత్యుని ఎలా చేరుకుంటారు, అందులో చేరుకునే వరకు ఏం జరుగుతుందనే విషయాలు ఈరోజు చర్చించుకుందాము. మృత్యువు పొందిన తర్వాత ఏం జరుగుతుంది, మృత్యువు తర్వాత యమదూతలు వస్తారు తప్పకుండా వాళ్ళ కోసం. సో వాళ్ళని ఎలా ఎక్కడికి ఈడ్చుకొని వెళ్తారు, ఏం జరుగుతుంది దారిలో, అక్కడ చేరుకున్న తర్వాత నరకానికి ఏం జరుగుతుంది, ఆ విషయాలన్నీ వచ్చే క్లాస్లో చర్చించుకుందామంట. సో ఈరోజు మనము ఇవన్నీ తెలుసుకోవడం చాలా అవసరం అన్నమాట. ఎందుకు అంటే మనం ఇలాంటి జీవితం జీవించకూడదు అని. సో దీనివల్ల ఎన్ని కష్టాలు ఈ జీవితంలో, తర్వాత నరకంలో, తర్వాత వచ్చే జీవితాల్లో అనుభవిస్తామో తెలుసుకోవడం చాలా అవసరం అన్నమాట. తద్వారా మనం జాగ్రత్తగా పడి ఇలాంటి తగిన జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి జీవితం జీవించకుండా కృష్ణ భావనామృతంతో జీవితం జీవించగలిగి దానికి ప్రయత్నించాలన్నమాట, జీవించడానికి. సో మనము మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినేతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తో ఇక్కడ 10వ నంబర్ శ్లోకం. అర్థైరాపదితైర్గుర్వ్యా హింసయేతస్తతశ్చ తాన్ పుష్ణాతి యేషాం పోషేణ శేషభుగ్యాత్యదః స్వయం. సో ఈ వ్యక్తి భౌతికవాది, గృహమేది. ఈ వ్యక్తి ఇప్పుడు తన కుటుంబాన్ని పోషించడం కోసం పుష్ణాతి యేషాం పోషేణ హింసయేత తాన్ హింసకు పాల్పడతాడు. రకరకాల హింసలు చేసైనా సరే ధనాన్ని ఆపదితైర్గుర్వ్య అర్థ అంటే ధనాన్ని ఏకత్రితం చేస్తాడు. అంటే ధనాన్ని డబ్బులు సంపాదించడం కోసం ఎన్ని రకాలైన హింసలు చేయడానికి ఆయన సిద్ధపడతాడు. ఎందుకు? తన కుటుంబాన్ని పోషించడం కోసం. అలా ఎంతో ధనాన్ని సంపాదించి ఎంతో ఆహారాన్ని తీసుకొని వచ్చిన ఇంటికి అతను మాత్రం అందరూ తిన్నాక కొంచెం మిగిలింది తింటాడనమాట. శేషభుగ్యాత్యద స్వయంగా మాత్రం మిగిలింది కొంత మాత్రమే తింటాడు అతను. సో ఈ విధంగా ఇలాంటి వారు ప్రభుపాల్ వారు చెప్తున్నారు, తప్పకుండా హీ గోస్ టు హెల్, నరకానికి వెళ్తారు. సో
నరకానికి వెళ్ళిన నరకంలో అనుభవించే కష్టాలు అనుభవించే అటువంటి శరీరం అయినా లభిస్తుంది అన్నమాట వాళ్ళకి. హెల్లిష్ లైఫ్ ముఖ్యంగా అది వచ్చే జీవితం వాళ్ళకి అలా ఉంటుంది. సో అందుకనే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా అనొచ్చు, అరే కుటుంబాన్ని పోషించడం కోసమే చేసేది ఏంటి, కానీ కుటుంబాన్ని పోషించాలి కానీ అదే జీవిత లక్ష్యం కాదనమాట. దానికోసం అనేసి మీరు ఎన్ని పాపాలన్నా ఎన్ని హింసలు చేస్తే అది సరిపోదు, అది సరికాదనమాట, కరెక్ట్ కాదు అది. అలాగా ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలి అనేది సరైన పద్ధతి కాదనమాట. కానీ ఒక వ్యక్తి ఎవరైతే భౌతికంగా ఎక్కువగా ఆసక్తి ఉంటాడో ఆ వ్యక్తి ఏంటంటే తన భౌతిక అవసరాలని తీర్చుకోవడం కోసం అనేసి ఎటువంటి పాపాలకైనా కానీ హింసలకైనా పాల్పడతాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇలా తన కుటుంబ వాసులకు ఒక రకంగా చూస్తే అతను సేవ చేస్తున్నట్టే. ఎందుకంటే సేవ చేయడము అనేది ప్రతి ఒక్క జీవాత్మ యొక్క లక్షణం. ఎవరైనా సరే, ఇక్కడ ప్రభుపాల ద్వారా మనకు రాస్తున్నారు, ఈ విషయాన్ని అర్థం చేసుకోక సేవ చేయడం ఎలాగో ప్రతి ఒక్కరి లక్షణం. ప్రతి ఒక్కరు సేవ చేస్తున్నారు ఈ భౌతిక ప్రపంచంలో. ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అయితే ఈ దేశానికి సేవ చేస్తున్నారేమో, వాళ్ళు కూడా చెప్తారేమో ప్రజలకి సేవ చేస్తున్నాం, దేశానికి సేవ చేస్తున్నాం. చేసే సేవే, ఎంత పెద్ద లీడర్ అయినా సరే దేశానికి. అలాగే ఫ్యామిలీకి హెడ్, నేను పెద్ద ఈ కుటుంబానికి, కానీ చేసేదేంటి, కుటుంబానికి ఆయన సేవ చేస్తున్నాడు. అందరికీ పాలన పోషణ సేవ అది. సో సేవ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు చేస్తున్నారు. కొంతమంది అనొచ్చు, నేను నా కుటుంబాన్ని కూడా పోషించట్లేదు, నేను దేశాన్ని కూడా సేవ చేయట్లేదు, ఎవరికి సేవ చేయట్లేదు. అతను మరి ఏం చేస్తున్నాడంటే తన ఇంద్రియాల్ని సంతృప్తిపరచడానికి ఇంద్రియాలకు సేవ చేసుకుంటున్నాడు ఆయన. అవునా? ఎందుకంటే మన ఈ దేహము సపరేట్ కదా, ఆ విషయం అతను తెలియదు భౌతికవాదికి. అదికే సమస్యలన్నీ. సో అతను ఏం చేస్తున్నాడు, అతను అనుకుంటున్నాడు నేను ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ అతను ఎంజాయ్ చేయట్లేదు. అతను ఏం చేస్తున్నాడు, తన ఇంద్రియాల్ని సంతృప్తిపరచడానికి ఏ ప్రయత్నమే చేస్తున్నాడో అదే సేవ అనమాట. ఆ ఇంద్రియాలకు సేవ చేస్తున్నాడు. ఆ ఇంద్రియాలు చెప్తున్నాయి ఇది తినాలి, నువ్వు నాకు ఇది తినాలని ఉంది అంటే ఇంకా కష్టపడాలన్నమాట. ఆ వ్యక్తి కష్టపడుతున్నాడు, ఇది తినాలంటే నాకు దీనికి డబ్బులు కావాలి, లేకపోతే దానికోసం అంత దూరం హోటల్కి వెళ్ళాలి, అక్కడ 2 గంటలు వెయిటింగ్ చేయాలి, దానికైనా సరే అంత కష్టపడాలి, దానికి డబ్బులు కావాలి, దానికోసం ఎంతైనా కష్టపడాలి. సో ఏదైనా కావాలి, అది మనస్సు, ఇప్పుడు మైండ్ అలాంటివి ఎన్నో రకాల కోరికలు కోరుకుంటుంది. సో ఆ తన కోరికలు తీర్చుకోవడానికి అతను తన ఇంద్రియాలు మనస్సుకి సేవ చేస్తున్నాడు అంతే. సో కానీ ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు, సేవ చేస్తున్నారు అన్నమాట. కానీ ఇది తప్పుగా చేస్తున్నారు, తప్పుదారిలో. ప్రతి ఒక్కరూ సేవ చేయాల్సింది వరకు భగవంతుడికి. ఇది సేవ చేసే లక్షణం ప్రతి ఒక్కరిలో ఉంది, కానీ భగవంతుడికి అందరూ సేవ చేయాలి. కానీ ఇలా భగవంతుడికి సేవ చేయకుండా వేరే వాళ్ళకి సేవ చేసి ఇంకా వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఈ యొక్క సేవ చేస్తున్నాను, దేశానికి సేవ చేస్తున్నాను, నా కుటుంబానికి సేవ చేస్తున్నాను, నేను లీడరు, ఇలా అనుకోవడమే, నేను గొప్ప, నేను మహాన్ అని అనుకోవడమే మాయ. ఎందుకంటే ఇంకా కొంతమంది అయితే అనుకుంటారు, భగవంతుడికి ఎందుకు సేవ చేయడం, భగవంతుడికి ఎందుకు దానం చేయడం, అదే ఏ పేదవాడికో వేరే వాళ్ళందరికో అవసరం ఉన్న వాళ్ళకి దానం చేస్తే ధనము కానీ ఏదైనా సరే, అప్పుడు కొంతమంది అలా చాలా గర్వంగా అనుకుంటారు, నేను ఇతన్ని పోషిస్తున్నాను, ఇతన్ని పాలిస్తున్నాను, నా వల్ల ఇతను జీవిస్తున్నాడు. ఇదొక ఈశ్వర భావం అన్నమాట. నేను గొప్ప, నేనే ఈశ్వరుణ్ణి అన్న భావం, ఈశ్వరుని భావం అని. ఇది కూడా ఒక మాయ అన్నమాట. ఎందుకంటే మనము దాసులం, సేవకులం, ఇంకా అన్నీ కూడా భగవంతుడే అందరికీ అందిస్తున్నాడు, ప్రతి ఒక్కరికి. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవడం అవసరం. ప్రతి చీమకి కూడా, ఏనుగుకి కూడా, ఏనుగు ఎన్నో టన్నులు తింటుందన్నమాట. దానికి టన్నుల ఆహారం కూడా భగవంతుడు అందజేస్తున్నాడు. అలాగే ప్రతి ఒక్కరికి భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో అన్నీ అరేంజ్ చేశారనమాట. సో మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు దానికి. సో మనం మన ధర్మాన్ని నిర్వర్తిస్తూ మనం భగవంతుడికి సేవ చేస్తే సరిపోతుందన్నమాట. సో అలా
విషయం మనం అర్థం చేసుకోవాలి. వార్తాయాం లుప్యమాణాయాం ఆరభ్యాం పునః పునః లోభాభిభూతో నిస్సత్వః పరార్తే కురుతే స్పృహాం. ఈ విధంగా ఎప్పుడైనా తను చేసే కార్యాల్లో, భౌతిక కార్యాల్లో వైఫల్యాన్ని ఎదుర్కొంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తాడు. ఈసారి ఎలాగో నా తప్పు అయిపోయింది, ఏదో మిస్ అయిపోయింది, ఈసారి నేను ఇంకా బాగా చేస్తాను అని ఇంకా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అన్ని ప్రయత్నాలు విఫలమైపోతాయో, నాశనం అయిపోతుంది మొత్తం డబ్బులు కానీ ఇలా ప్రయత్నం కానీ, అప్పుడు విఫలమైపోయినప్పుడు మళ్ళీ ఎలాగైనా సరే ఇంకొకరి దగ్గర నుంచి అప్పు రూపంలోనో అలాగా వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పొందడానికి, తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. తన యొక్క ఇంద్రియాలని, తన యొక్క ఆశయాల్ని, తన యొక్క కోరికల్ని తీర్చుకోవడానికి. ఎందుకంటే ఇంకా అతనికి ఎన్నో లోపం అనమాట. ఇంకా ఇది కావాలి, అది కావాలి, లోపం. దానికోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. విఫలమైతే ఏదో ఒక రకంగా ఎక్కడి నుంచో అక్కడి నుంచి డబ్బులు అప్పుగానో అలాగా తెచ్చుకుంటాడు తన అవసరాలు తీర్చుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు లోభాభిభూతో నిస్సత్వః. ఇప్పుడు అతను లోభాభిభూతుడు అంటే లోభంతో అతను మునిగిపోతున్నాడు. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది లేకుండా నేను బతకలేను అనుకుంటున్నాడు. కుటుంబ భరణాకల్పో మందభాగ్యో వృతోద్యమః శ్రియా విహీనః కృపణో ధ్యాయాంశ్వసీతి మూఢధీః. సో ఇలా మందభాగ్యుడు అయిన ఇటువంటి ఒక వ్యక్తి ఎవరైతే కుటుంబ భరణ అకల్పో, ఇంకా అతను కుటుంబాన్ని అంటే భరించలేకపోతున్నాడు, పోషించలేకపోతున్నాడు, అటువంటి వ్యక్తి శ్రియా విహీన, అన్ని రకాల సౌందర్యాన్ని కోల్పోయి, కృపణో ఎంతో ఈ కృపణ అనే చేతనతో, ఇటువంటి చేతనతో దుఃఖిస్తూ బాధపడుతూ ఉంటాడంట వైఫల్యంతో. ఏవం స్వభరణాకల్పం తత్కలత్రాదయస్తతా నాద్రియంతే యథా పూర్వం కీనాశ ఇవ గోచరం. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆ వ్యక్తికి ఏంటంటే ఇప్పుడు చాలా సమయం గడిచింది, చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాడు, ముందు పోషించగలిగాడు, తర్వాత పోషించలేకపోతే ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు, వైఫల్యమయ్యాడు. ఇప్పుడు అతని మొత్తం సౌందర్యం అంతా వెళ్ళిపోయిందంటే ఇప్పుడు ముసలివాడైపోతున్నాడు, వ్యక్తికి వయసు అయిపోతుంది. సో ఇప్పుడు అతనికి క్షమత, సామర్థ్యం తగ్గిపోయింది, ముందున్నట్టు లేదు. సో అలాంటి సమయంలో ఎప్పుడైతే తన కుటుంబ వాసులు చూస్తారో, ఇది గృహమేది యొక్క జీవన విధానం చెప్తున్నాం మీకు. సో తన భార్య, పిల్లలు, ఇంకా మిగతా వాళ్ళందరూ, కుటుంబ వాసులందరూ కూడా ముందు అతనికి ఇచ్చినట్టుగా ఇప్పుడు ఆదరణ, సమ్మానము ఇవ్వరు, గౌరవము ఇవ్వరు. ఇప్పుడు ముందు ఎలా గౌరవించేవారో అలా ఇప్పుడు గౌరవించరు. ఇప్పుడు అతను ముందు సంపాదించిన విధంగా డబ్బులు సంపాదించలేకపోతున్నాడు, కుటుంబాన్ని పోషించలేకపోతున్నారు. అప్పుడు కుటుంబ వాసులు అతనితో ఎలా వ్యవహరిస్తారంటే, ఎలా ఒక ఫార్మర్, ఒక రైతు ఎలాగైతే ఇప్పుడు ముసలిదైపోయిన ఎద్దు ఇప్పుడు ఎలాగో అది ఇప్పుడు దేనికి పనికిరాదనమాట, ఏ కార్యము చేయలేదు, అటువంటి ఎద్దుని ఎలా నిర్లక్ష్యంగా చూస్తారో కొంతమంది ఫార్మర్స్, రైతులు, మిగతా బాగా పనిచేసే ఎద్దులతో పోలిస్తే వాటిని ఇంకా బాగా చూసుకుంటారు. అలా ఇప్పుడు ఇక్కడ కుటుంబవాసులు కూడా అతన్ని ఇప్పుడు నిర్లక్ష్యంగా ఆయనతో వ్యవహరిస్తారు, గౌరవాన్ని కూడా ఇవ్వరు అనే విషయాలు ఇంకా ఇక్కడ చెప్తున్నారు, నెక్స్ట్ శ్లోకంలో కూడా చెప్తారు. ఇది వాస్తవిక జీవిత సత్యం భౌతిక ప్రపంచంలో, భౌతికవాది యొక్క జీవన విధానంలో. ఇలాంటివి మీరు చూస్తూ ఉంటారు కదా, చాలా విషయాలు బయట మీరు చాలా చూస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలు, ఇది చాలా బయట మార్కెట్లో జరుగుతుంది, మీరు నాకన్నా బాగా తెలిసి ఉంటుంది మీకు. సో ఇప్పుడు చాలా ఏజ్ అయిపోయిందనమాట వాళ్ళ పేరెంట్స్కి, ముసలి వాళ్ళు అయిపోయారనమాట. ఇప్పుడు వాళ్ళకి ఇంట్లో డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని
ఏదైనా పెద్ద ఎక్కడో వెళ్ళేసి వాళ్ళని వదిలేస్తారనమాట. ఏ తీర్థస్థలానికో వెళ్ళేసి అక్కడ ఎక్కడో వదిలేసి వచ్చేస్తారనమాట. లేకపోతే అనాథాశ్రమాల్లో, అదే ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేస్తారు. లేకపోతే ఇంకా ఇంట్లో ఉంటే మాత్రం ఎలా ట్రీట్ చేస్తారో ఇక్కడ రాశారు, చూద్దామంట. సో ఇలా వృద్ధులని లేకపోతే ముసలి వాళ్ళని సరిగ్గా గౌరవించకపోవడం, సమ్మానపూర్వకంగా వాళ్ళతో వ్యవహరించకపోవడం అనేది ఇప్పటి సమాజంలో, ఇప్పుడు ఆధునిక సమాజంలో ఉండే వాళ్ళే కాదు, ఎప్పటి నుంచో ముందు కాలం నుంచే ఇది సమాజంలో జరుగుతుందన్నమాట. కానీ ఎవరు చేస్తారు? భౌతికవాదులు, భౌతిక జీవిత విధానాన్ని జీవిస్తున్నవారు. ఈ విషయం క్లియర్గా ఉంచుకోవాలి మనం. సో దీన్ని మళ్ళీ నెక్స్ట్ వచ్చే అంటే శ్లోకాల తర్వాత నెక్స్ట్ క్లాస్లో కూడా చర్చించుకుంటాం, క్లియర్గా చెప్తారు అప్పుడు. సో ఇదన్నమాట. ఇంకా ప్రభుపాల ద్వారా వస్తున్న కొన్ని సమాజాల్లో అయితే విషాన్ని ఇచ్చి చంపేస్తారనమాట వ్యక్తిని. లోడైపోయాడు, ఇంకేం పనికిరాడు అనేసి విషాన్ని ఇచ్చి చంపేస్తారు. లేకపోతే ఇంకో కొన్ని సమాజాలు ఉంటాయి, అక్కడ ఏంటంటే క్యానిబాలిస్టిక్ అంటారు. క్యానిబాలిస్టిక్ అంటే వాళ్ళు మనిషి యొక్క మాంసాన్ని భుజిస్తారనమాట. అలాంటి కొంతమంది ఉంటారు. ఇంకా ఇప్పుడు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారన్నమాట. కొన్ని అడవుల్లో ఉంటారు, కొన్ని చోట్ల ఉంటారు. క్యానిబల్స్ అంటారు వాళ్ళని. సో మనిషి యొక్క మాంసాన్ని భుజిస్తారనమాట వాళ్ళు. సో ఈ క్యానిబలిస్టిక్ కమ్యూనిటీస్లో ఏం చేస్తారంటే, ఇలా ముసలి వాళ్ళు అయిపోతే, సో ఇప్పుడు మా తాతయ్య ముసలోడు అయిపోయాడు అనేసి ఆ తాతయ్యనే ఆటల్లో చంపేసి అతని మాంసంతో పెద్ద విందు చేసుకొని, ఫీస్ట్ చేసుకొని తింటారనమాట, భుజిస్తారనమాట. సో ఇలాంటి కొన్ని సొసైటీలు, సమాజాలు కూడా ఉన్నాయన్నమాట. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎటువంటి సమాజాలు అవన్నీ, ఎంత దిగజారిపోయిన సమాజాలు అని. సో అందుకనే ప్రభుపాల్ ద్వారా చెప్పేది ఏంటంటే, మీరు మరీ అంతగా ముసలి వాళ్ళు అయిపోయేవారికి, అంటే ఏమీ చేయడానికి పనికిరాని, అంటే మరీ అసలు చాలా దుర్బలమైన పరిస్థితికి చేరుకొని చాలా ముసలి వాళ్ళ ఏజ్ అయిపోయే వరకు వెయిట్ చేయకుండా, దానికన్నా ముందే ఈ భౌతిక ఆసక్తిని కొంచెం తగ్గించుకొని భగవంతుడి పైన మీరు శ్రద్ధ పెంచుకొని భగవంతుడిని ఆశ్రయించండి అని చెప్తున్నారు ఇక్కడ. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం కావచ్చు కొంతమంది ఈజీగా అర్థం చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడ దాన్ని ఇంకా క్లారిఫై చేయడానికి వచ్చే శ్లోకాల్లో ఉన్నాయి అవే విషయాలు. కానీ మీకు ఒక థీమ్ ఏంటి నడుస్తుందంటే, ఇక్కడ మన ప్రభుపాల్ ద్వారా చెప్పేది కానీ ఇక్కడ కపిలముని చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తి ఎవరైతే ఇంకా భౌతిక ఆసక్తితో ఉన్నాడో ఆ వ్యక్తి ఏంటంటే, అలా ఎంతగా అగౌరవించిన, అసమానపూర్వకంగా వివరించిన, ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో వస్తున్న కుక్కలాగా చూస్తారండి. ఇంట్లో కుక్కని చూసినట్టు చూస్తారు. అయినా కానీ ఆ వ్యక్తి ఏంటంటే ఆ ఇంటిని వదలడు, ఆ కుటుంబాన్ని వదలడు, అక్కడే అలాగే చస్తాడనమాట వాళ్ళ మధ్యలోనే. కానీ భగవంతుడిని మాత్రం ఆశ్రయించడు. ఇదన్నమాట భౌతికవాది అంటే. తత్రాప్యజాత నిర్వేదో బ్రీయమాణ స్వయం భృతైః జరయోపాత్తవైరూప్యో మరణాభిముఖో గృహే. సో ఒక మూర్ఖుడైన ఇటువంటి ఫ్యామిలీ మ్యాన్ అలా ఎప్పటికీ కూడా తన యొక్క ఆసక్తి కుటుంబం పట్ల తెంచుకోలేక, ఆసక్తిని వదులుకోలేక, ఆసక్తి కారణంగా ఎవరినైతే ఇన్ని రోజులు ఆయన పోషించేవాడు, ఇప్పుడు వాళ్ళు ఆయన్ని పోషిస్తున్నారు. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసి అతను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇంకా కొన్ని రోజుల తర్వాత మృత్యు రాబోతుంది. సో కానీ అతను అలాగే అక్కడే ఉంటాడనమాట. ప్రభుపాల్ గారు ఇదే దాంట్లో తాత్పర్యంలో రాశారు. సో అలా కుక్కల వాళ్ళు మిమ్మల్ని చూస్తే అలాంటి జీవితం జీవించే వరకు అక్కడే వాళ్ళ మధ్యలో ఉండడం కన్నా మీరు సంపూర్ణంగా దానికన్నా ముందే భగవంతుడి భక్తిలో సంపూర్ణంగా మునిగిపోండి, భగవంతుడి సంపూర్ణంగా ఆశ్రయించండి. ఇలా ఆఖరి క్షణం వరకు, చచ్చే వరకు కూడా అలాగే భౌతిక ఆసక్తులతోనే అలా
ఇంకా భౌతిక ఆలోచనలతోనే ఉండకూడదు, ఇలాంటి భౌతిక జీవితాన్ని త్యాగం చేసేయాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సంపూర్ణంగా భగవంతుడి సేవలో యుక్తమైపోవాలి అని ఇక్కడ చెప్తున్నారు. అలా అందుకనే మనకు వైదిక శాస్త్రాల్లో చెప్పారు, ఇక్కడ కూడా చెప్తున్నారు, ప్రభుపాల ద్వారా అదే అంటున్నారు. అందుకే వేదిక శాస్త్రాలు అన్నారు 50 ఏళ్ళ తర్వాత వనప్రస్థ తీసుకొని తర్వాత సన్యాసం తీసుకొని తర్వాత ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాలి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని. ఇది మనం చూడొచ్చు ప్రభుపాల వారి జీవితంలో. ప్రభుపాల వారు ఆయన వానప్రస్థ తీసుకొని తర్వాత సన్యాసం తీసుకొని ఇలా ప్రతి చోట ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు, భారతదేశంలో, తర్వాత విదేశాల్లో, తర్వాత మొత్తం ప్రపంచవ్యాప్తంగా. సో ఇక్కడ మనకు ఒక భౌతికవాది, భౌతిక ఆసక్తితో ఉన్న వ్యక్తి గురించి చర్చిస్తున్నారు అన్నమాట. కానీ ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తున్నారో, ఎవరైతే భక్తియుక్తమైన జీవితాన్ని జీవిస్తున్నారో, ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తున్నారో అక్కడ డిఫరెంట్గా ఉంటుంది మొత్తం. మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇస్కాన్లో చూడొచ్చు, ఎక్కడైనా సరే అండి, ఎవరైనా ధర్మాన్ని అనుసరిస్తున్నారు ఇంట్లో అయినా సరే చూడండి, వాళ్ళ పెద్దవాళ్ళని కూడా గౌరవిస్తారు. ఇప్పుడు ప్రభుపాల్ వారు ఏ వయసులో వెళ్ళారు? ఆయన అమెరికాకి మనం ప్రభుపాల్ లీలామృతంలో చాలా విస్తృతంగా చర్చించుకున్నాము. ఆయన ముందు ఎవరైతే భౌతిక జగత్తులో భౌతికవాదులుగా ఉన్నవాళ్ళు ప్రభుపాల్ వారిని వాళ్ళు అంతగా సన్మానించలేదు మొదట్లో. కొంతమంది ఆయన దగ్గర ఉన్న వస్తువుల్ని దొంగిలించుకున్నారు. కొంతమంది ఆయన్ని చంపడానికంటే ఆయన పైన కొంచెం అలా ఆక్రమణ చేశారు. అలా కానీ ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించారో, అందరూ కూడా భక్తులుగా మారారు. అప్పుడు తర్వాత మెల్లిగా అందరూ ఎవరైతే భక్తులుగా మారారో వారందరూ కూడా ప్రభుపాల్ వారిని ఎంతగానో గౌరవించారు, ఆదరించారు. ఇంకా ఆయనకు శిష్యులుగా మారిపోయారు, ఆయనకు సమర్పించుకున్నారు మొత్తం వాళ్ళ జీవితాలని. సో ఆధ్యాత్మిక జీవితం కంప్లీట్ రివర్స్ అన్నమాట, భౌతిక జీవితానికి కంప్లీట్ రివర్స్. సో అందుకనే మనము ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ వ్యక్తి ఇక్కడే నరకం అనుభవిస్తున్నాడు చెప్పాలంటే, ఈ భౌతికవాది అనే వ్యక్తి. ఆస్తే వమత్యోపనయస్తం గృహపాల ఇవాహరన్ ఆమయ వ్యప్రదీప్తాగ్నిర్ అల్పాహారోల్పచేష్టిత. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఏంటి ప్రభుపాల్ వారు ఇలా అంటున్నారు, కుక్కలా జీవిస్తున్నాడు అని, అలా ఉంటారా అని, అలా ఎందుకు ఉదాహరణ ఇచ్చారు అని. అది ప్రభుపాల్ వారు ఇచ్చింది, ఇక్కడ డైరెక్ట్ కపిల్ మునే చెప్తున్నారు ఈ శ్లోకంలో. గృహపాల, గృహంలో పాలించుకునే కుక్కల అంటే ఇంకా ఏ కుక్క కాకపోతే పిల్లి, కొంతమంది పిల్లిని పెంచుకుంటారు, కొంతమంది కుక్కను పెంచుకుంటారు, కొంతమంది ఇంకా వేరే ఏమైనా పెంచుకుంటారు. సో అందుకనే ఇక్కడ కుక్కలాగా పెంచుకునే కుక్కలాగా అక్కడ పడుంటారు ఇంట్లో. ఏదైతే వాళ్ళకి పడేస్తే అది తిని ఉండాల్సి వస్తుంది. ఇంకా ఈ యొక్క వయస్సులో ఏంటంటే వృద్ధాప్యంలో ఎన్నో రకాల రోగాలు, ఇంకా ఇప్పుడు ఆకలి వేయదు, తినాలనుకున్నా ఎక్కువ తినలేరు, కొంచెమే. అల్పాహారో అల్పచేష్టితతో ఎక్కువగా పని కూడా చేయలేరు, ఇంకా ఏమి కార్యాలు కూడా చేయలేరు. సో చాలా తక్కువ కార్యాలు చేయగలరు, చాలా తక్కువ పని చేయగలరు, చాలా తక్కువ ఆహారాన్ని భుజించగలరు, చాలా తక్కువ ఆకలి ఉంటుంది. అందరూ వాళ్ళని తక్కువ చేసి చూస్తారు. సో ఈ విధంగా మృత్యువుకి ముందు ఇలాంటిది ఉంటుందన్నమాట పరిస్థితి. సో అందరికీ మృత్యు వస్తుంది, భక్తులైనా అభక్తులైనా. కానీ ఒక అభక్తుడు, ఒక భౌతికవాది, ఒక గృహమేది యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. విల్ దిస్ హ్యాపెన్ డ్యూరింగ్ ఎనీ యుగాస్ అని అడుగుతున్నారు ప్రశ్న. చెప్పారు కదా, భౌతికవాది ఏ యుగంలో ఉన్నా సరే ఇలాగే జరుగుతుంది. ఇది ప్రిన్సిపల్ అనమాట. ఇప్పుడు మనకి ఇది కపిల్ ముని చెప్పింది ఎప్పుడు సత్యయుగంలో చెప్పి ఉంటారు, అవునా? మనకు ముందే చెప్పారు. ఇది కలియుగం గురించి చెప్పట్లేదు, ఇది ప్రిన్సిపల్ తత్వం. ఇది భౌతికవాది అంటే ఎవరైతే భగవంతుడిని ఆరాధించట్లేదో, గృహమేది, అలాంటి లైఫ్ స్టైల్ అతను జీవిస్తున్నాడు. సో అతని కుటుంబవాసులకు కూడా అతను ఎప్పుడు నేర్పించలేదు అన్నట్టే, అవునా? సో సో వాళ్ళందరికీ కూడా ఎవరికి సరిగ్గా ధర్మం అంటే ఏంటో తెలియదు, భగవంతుడి ఆరాధించుకోవడం తెలియదు. సో అలాంటి వాళ్ళు ఇలాగే వ్యవహరిస్తారనమాట.
అందుకనే అందరూ కూడా తల్లిదండ్రులు ముందు అందరూ వాళ్ళ పిల్లలకి ధర్మాన్ని చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ధర్మయుక్తంగా జీవన విధానాన్ని జీవించడం నేర్పించాలి, చాలా ఇంపార్టెంట్ అది. సో ఇక్కడ మనకేం చెప్తున్నారంటే ఈ విధంగా ఒక వ్యక్తి అంటే దీనికన్నా మేలు ఏంటంటే ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు, ఒకవేళ అటువంటి వ్యక్తి దానికన్నా ఆ యొక్క ఇంటిని ముందే వదిలేసి త్యాగం చేసేసి ఎవ్వరికి తెలియకుండా వెళ్ళిపోయి ఎక్కడో చచ్చిపోతే అది చాలా బెటర్, చాలా మంచి మృత్యు అని ఇక్కడ రాస్తున్నారనమాట. కానీ ఈ విధంగా ఒక ఆసక్తితో, భౌతిక ఆసక్తితో ఉన్న వ్యక్తి ఏంటంటే ఇంకా అక్కడే చచ్చిన తర్వాత కూడా నా కుటుంబ వాసులు పెద్ద ప్రొసెషన్ అంటే ప్రొసెషన్ అంటే మీరు చూస్తారు కదా, ఊరేగింపు, పెద్ద ఊరేగింపుతో నా శవాన్ని పెద్ద ఊరేగింపుతో మొత్తం వీధి తీసుకొని వెళ్ళాలి, వీధులెంబడి అనేసి ఆలోచిస్తూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. చచ్చిన తర్వాత ఎలాగో వాళ్ళు చూసుకోలేరు, అయినా కానీ ఇలాంటి కోరికలు అనమాట. ఆ కోరికలతో ఇంకా అక్కడే ఉంటారనమాట. వాయునోత్క్రమతోత్తార కఫ సమృద్ధ నాడిక కాశ్వాసకృతాయాస కంఠే గురగురాయతే. ఇప్పుడు మృత్యువుకి దగ్గరలో చేరుకున్నప్పుడు సమయంలో ఏం జరుగుతుందంటే వాళ్ళ లోపల వాత పెరిగిపోయి వాయునోత్క్రమతోత్తార, ఈ వాయువు లోపల నుంచి వాయు యొక్క ప్రభావం కారణంగా మొత్తం కళ్ళు అన్నీ ఇట్లా బయటకు వచ్చేస్తాయంట, బల్జ్. దాని తర్వాత అన్ని రకాల గ్లాండ్స్, అంటే చాలా గ్లాండ్స్ ఉంటాయి, మన గ్రంథులు అంటారు, అనుకుంటా, గ్రంథులు అన్నీ కూడా అవన్నిట్లో కూడా ఎక్కువగా ఈ నిండిపోతుంది అనమాట. కఫం అనేది నిండిపోతుంది, కఫం పెరిగిపోతుంది బాడీలో. సో ఈ కఫం పెరిగిపోవడం ద్వారా వాళ్ళకి శ్వాస పీల్చుకోవడానికి కూడా కష్టంగా అయిపోతుంది. అలా శ్వాస పీల్చుకుంటున్నప్పుడు కూడా కంటే గురగురాయతే, గుర్రు అనే శబ్దం కంఠంలో వస్తుందంట. శయానః పరిశోచద్భిః పరివేతః స్వబంధుభిః వాచ్యమానోపి న బ్రూతే కాలపాశవశం గతః. ఈ విధంగా అతను మెల్లిగా మృత్యు ఒడిలోకి చేరుకుంటూ ఉంటాడనమాట. అలా ఇప్పుడు మృత్యువు జస్ట్ రాబోతుంది, ఇప్పుడు ఇంకా దానికి ముందు ఇలా పడుకొని ఉన్నాడు అంతే. ఆ సమయంలో అందరూ, తన బంధువులు, తన మిత్రులు, తన కుటుంబ వాసులందరూ చుట్టుపక్కల కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు అతను ఇంకా చనిపోలేదు, జస్ట్ చనిపోబోతున్నాడు. అప్పుడు అతను ఎన్నో మాటలు మాట్లాడాలనుకుంటున్నాడు వాళ్ళతో. కానీ ఇప్పుడు కాలం ప్రభావంగా, ఎందుకంటే ఇప్పుడు ఆయన సమయం వస్తుంది, ఇప్పుడు ఆ సమయంలో అతను ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. సో ఇలా చాలామంది ఏడుస్తున్నారు ఆయన చుట్టూ కూర్చొని. ఆ టైంలో ఆయనకి ఎన్నో ఇంకా తీరని కోరికలు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఇంకా చెప్పాలనుకుంటున్నాడు, కానీ చెప్పలేకపోతున్నాడు. వాళ్ళు ఏడవడం చూసి ఇతను ఇంకా బాధ ఎలా కలుగుతుంది, అతనికి కఫం అంతా నిండిపోయి, శరీరంలో రోగాలన్నీ నిండిపోయి, దీంతో బాధ ఎలా కలుగుతుంది, ఇంకా ఎన్నో కోరికలు ఏవో మాట్లాడాలనుకున్నాడు, మాట్లాడలేక ఇటువంటి పరిస్థితి అతను ఇంకా దుఃఖం ఇంకా పెరిగిపోతుందంట. ఏవం కుటుంబభరణే వ్యాపృతాత్మజేతేంద్రియః మ్రియతే రుదతాం స్వానాం ఉరువేదన్నయాస్తదీహి. ఈ విధంగా ఒక మనిషి ఎవరైతే తన ఇంద్రియాలని ఎప్పుడూ నియంత్రించుకోలేదో, తన యొక్క భౌతిక జీవితంలో ఈ విధంగా తన ఫ్యామిలీ లైఫ్ని, తన యొక్క సంసార జీవితాన్ని అతను మొత్తం జీవించాడో, ఆ వ్యక్తి ఇలాంటి మృత్యు సమయంలో ఎంత
ఎంతో బాధతో వాళ్ళందరూ, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. రిలేటివ్స్, ఫ్రెండ్స్, బంధువులు, కుటుంబ సభ్యులందరి మధ్యలో ఎంతో దయనీయమైన పరిస్థితిలో, ఎంతో బాధతో, దుఃఖంతో మునిగి అతను చనిపోతాడు, తన చేతను కోల్పోతాడు అని ఇక్కడ రాశారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ భౌతిక వ్యక్తి ఏంటంటే భౌతికవాది, ఇప్పుడు ఆయనకి ఎన్నో ఇంకా కోరికలు ఉన్నాయి, ఎన్నో ఆయన జీవితాంతం ఆయన కుటుంబం గురించి, సంసారం గురించి, లేకపోతే ఇంకా భౌతిక విషయాల గురించి చింతిస్తున్నాడు కనుక మృత్యు సమయంలో కూడా అవే అన్నమాట ఆయన చేతనలో ఉండేది. అప్పుడు భగవంతుడు ఇంకా గుర్తుకు రాడు. సో భగవంతుడు మీకు ఆ సమయంలో గుర్తుకు రావాలంటే మనము అందుకనే చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలన్నమాట. అందుకనే సాధన చేయాలి. మనము దేని గురించి అయితే ఎక్కువగా మన జీవితకాలంలో చింతిస్తామో అదే మన మృత్యు సమయంలో ఆ చింతనే మనకు ఎక్కువగా మన మెదడులో వస్తుంది అనమాట. భగవద్గీతలో చెప్పింది అదే రాస్తున్నారు ఇక్కడ ప్రభుపాల ద్వారా. ఆ సమయంలో కూడా వ్యక్తి చనిపోయే ముందు తన బంధువులకు చెప్తాడు, తన బంధువులకి కానీ మిత్రులకు కానీ, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, నా భార్య పిల్లల్ని ఎవరు చూసుకోవడానికి లేరు, నా చిన్న పిల్లలు ఉన్నారు, లేకపోతే ఆస్తి, నా సంపదను చూసుకోండి, మీరు బాగా చూసుకోండి, వాళ్ళందరినీ రక్షించండి అని చెప్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఎందుకు వెళ్ళిపోలేక ఉండలేకపోతున్నాడు? సో అతనికి ఇప్పుడు ఏం తెలియదు, దాని గురించి ఆలోచించట్లేదు. ఇంక అప్పుడు కూడా నేను వెళ్ళిపోతున్నానని చెప్తున్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు తెలుసా నీకు? తెలీదు. ఎక్కడ వెళ్ళిపోతున్నాడో తెలీదు, కానీ వెళ్ళిపోతున్నాడని తెలుసు. ఇది మూర్ఖత్వం. వెళ్ళిపోతున్నా తెలిసి కూడా ఎక్కడ వెళ్ళిపోతున్నాడో తెలియదు. అప్పుడు కూడా ఆలోచించట్లేదు ఈ వ్యక్తి భగవంతుడి గురించి. అలాంటి వ్యక్తి ఇంకా చనిపోయే ముందు డాక్టర్ని కోరుకుంటాడు. డాక్టర్ గారు, నేను జీవితాంతం ఏ దాన ధర్మము చేయకుండా ఎన్నో డబ్బుల్ని పోగు చేసి బ్యాంకులో పెట్టాను, మీరు మొత్తం తీసుకోండి, కానీ కొన్ని రోజులైనా సరే నా ఆయువుని పెంచండి. ఇంకా నా ఎన్నో ప్లాన్లు ఉన్నాయి, ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఎంతో మందికి చెప్పాలి, అవన్నీ నేను తీర్చుకొని తర్వాత నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. సో ఇదన్నమాట ఒక భౌతికవాది యొక్క మృత్యు ఎలా చేరుకుంటాడు అతను మృత్యు సమయానికని. ఈ విధంగా ఒక వ్యక్తి ఏంటంటే ఇవి అసలైన రోగాలు అన్నమాట, ఇవన్నీ అసలైన వ్యాధులు, భవరోగం అంటారు. ఇది భవరోగం అన్నమాట, ఒక బద్ధజీవికి ఉండే భవరోగం. ఇంత లాస్ట్ మృత్యు సమయంలో కూడా అతను భగవంతుడి గురించి ఆలోచించాడు. ఎందుకంటే ఇవన్నీ భౌతిక కోరికలు, భౌతిక ఆసక్తులు, ఇంద్రియాలని నియంత్రించుకోలేదు, తత్కార ఇవన్నీ జరుగుతాయన్నమాట. సో అందుకనే ఈ వ్యక్తి, మీరు చాలామంది అనుకోవచ్చు ఎలాగైనా జీవించవచ్చులే, లాస్ట్కి చనిపోయే ముందు కృష్ణారామ అనుకుంటే సరిపోతుంది కదా అని. కానీ అలా జరగదు. మీరు ఏదనుకుంటే అది మనస్సులోకి రాదు. దానికి మనస్సు మీ యొక్క నియంత్రణలో ఉండాలి. మీరు జీవితాంతం ఎప్పుడు ఇంద్రియాలని, మనస్సుని నియంత్రించుకోకుండా చనిపోయే ముందు కృష్ణారామ అనుకుంటే సరిపోతుందిలే అనుకుంటే అది కుదరదు, అది జరగదు, అది సంభవం కాదు. సో ఎందుకంటే ఆ టైంలో మీకు దేనిపైన మీకు ఆసక్తి ఎక్కువ ఉందో అదే మీ మనసులోకి వస్తుందన్నమాట. అందుకే ఈ వ్యక్తి ఏంటంటే, ఇలాంటి వ్యక్తి సంపూర్ణంగా మర్చిపోయి నా యొక్క జీవిత లక్ష్యం ఏంటి, నా యొక్క స్వరూపం ఏంటి అనే విషయాన్ని మర్చిపోయి, నేను కృష్ణ భావనామృతంలోకి దాన్ని స్వీకరించి నేను కృష్ణుడు భక్తుని అవ్వాలనే విషయాన్ని మర్చిపోయి జీవితాంతం ఇదే భౌతిక విషయాల చర్చలో మునిగి తేలడం కారణంగా ఇప్పుడు ఇక్కడ ఈ సంసారం గురించి, ఈ ఫ్యామిలీ గురించి జీవితాంతం ఆలోచించాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫ్యామిలీకి వెళ్తాడు. అలా ఎన్నో ఫ్యామిలీలు మారుస్తూనే ఉంటాడు, ప్రతి జీవితంలో ఒక్కొక్క ఫ్యామిలీ. సో ఇదన్నమాట ఒక భౌతికవాది యొక్క జీవితం. సో ఇప్పుడు మృత్యు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది? తప్పకుండా ఇలాంటి వ్యక్తికి నెక్స్ట్ నరకం వెళ్ళాల్సిందే. దానికి కంపల్సరీ యమదూతలు వస్తారు. సో యమదూతలు రావడం, వాళ్ళని తీసుకొని వెళ్తారు. వెళ్ళేటప్పుడు దారిలో ఏం జరుగుతుంది, తర్వాత నరకానికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, ఆ విషయాలన్నీ వచ్చే అధ్యాయంలో చర్చించుకుందాము. వచ్చే అధ్యాయం కాదు, వచ్చే క్లాస్లో చర్చించుకుందాము. ఇంకా దాని తర్వాత అసలు ఎవరు నరకానికి వెళ్తారు, ఎవరు నరకాలు వెళ్ళడానికి పాత్రులు అనే విషయాన్ని కూడా చెప్పి కపిల ముని ఈ యొక్క అధ్యాయాన్ని ముగిస్తారు. సో మనం ఇక్కడే ఈరోజు చర్చను ముగిద్దాము, సమయం అయిపోయింది. చాలా చాలా ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాదకి జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై, సమవేత గౌర భక్త వృందికి జై, నితాయ్ గౌర స్థనాథ్ ప్రేమనంది. హరి హరి బోల్.
నేను జస్ట్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఒక డివోటీ పండరి పంతులు గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ప్రభు, కొంతమంది అజామిలుని కథ చెప్పమని చెబుతారు. చూడండి, అజామిల కథ చెప్పారు కదా, అజామిల నారాయణ అని చెప్పగానే విష్ణుదూతలు వచ్చి ఆయన్ని రక్షిస్తారు, కానీ వైకుంఠాన్ని తీసుకొని వెళ్ళరు. ఈ విషయం గుర్తుంచుకోండి. యమదూతల నుంచి ఆయన్ని రక్షిస్తారు, కానీ ఆయనకి మళ్ళీ అవకాశం ఇస్తారు. ఒక అవకాశం దొరుకుతుంది అంతే. సో మళ్ళీ అతను శుద్ధ భక్తి చేసుకున్న తర్వాత, శుద్ధ భక్తుడిగా మారిన తర్వాతనే వైకుంఠం నుంచి విమానం వస్తుంది, వైకుంఠానికి వెళ్తాడు. అదనమాట. సో అందుకనే మనకు కూడా చెప్పారు కదా ఆల్రెడీ ప్రభుపాల ద్వారా, మనం ఆల్రెడీ భగవంతుడు ఇప్పుడు భక్తి చేసుకుంటున్నాం, కృష్ణ భావనామృతం ఎంతో అంత భక్తి చేసుకున్నాం, కంప్లీట్ చేయలేకపోయినాం. ఒకవేళ ఈ యొక్క జీవితంలో కంప్లీట్ చేయకపోతే అట్లీస్ట్ మనకి నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ ఛాన్స్ దొరికే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఒక మానవ జీవితం అయితే దొరుకుతుంది, మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తారు అని. మానవ జీవితం రావడం అంటేనే ఒక ఛాన్స్ ఇవ్వడం. సో దాన్ని ఛాన్స్ని మనం ఉపయోగించుకోవాలన్నమాట, అవకాశాన్ని. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి జై. సంవేద గౌరభక్త వృందికి జై. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.